మెదక్ పార్లమెంట్ పరిధిలో దాదాపు 6 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్కి 1,25,000 ఓట్లు, బీజేపీకి 1,38,000, బీఆర్ఎస్ 1,36,000 ఓట్లు. మొత్తం మెదక్ పార్లమెంట్ పరిధిలో కొంత ఎడ్జ్లోనే అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు పోటాపోటీగా నడుస్తుంది, ఉత్కంఠగా పోటీ నడుస్తుంది. ఒక రౌండ్లో కాంగ్రెస్ మొదటి 1-2 రౌండ్లో కాంగ్రెస్ కొంత లీడ్ ఇవ్వగా తర్వాత బీఆర్ఎస్, తర్వాత బీజేపీ ఇట్లా ఒక్కో నియోజకవర్గాన్ని ఇటు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట కావచ్చు, గజ్వేల్ కావచ్చు, స్టార్టింగ్లో సిద్దిపేట, దుబ్బాక కావచ్చు ఇక్కడ బీఆర్ఎస్ కొంత లీడ్ ఇచ్చింది, తర్వాత గజ్వేల్లో కొంత బీజేపీ లీడ్ ఇచ్చింది, తర్వాత మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్లో మొదటి నుంచి కాంగ్రెస్ లీడ్ ఇస్తుంది, ఇటు పటాన్చెరు సెగ్మెంట్లో మొదటి నుంచి కాంగ్రెస్ లీడ్ ఇస్తుంది. ఇట్లా ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్కొక్క విభిన్నమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. దీంతో ఈ నేపథ్యంలోనే మెదక్ పార్లమెంటు రిజల్ట్స్ అంతా కూడా ఉత్కంఠగా ఉన్నాయి. నువ్వా నేను అన్నట్టు సాగుతోంది. 100 ఓట్ల మెజార్టీతో ప్రస్తుతం బీఆర్ఎస్ 679 ఓట్ల మెజార్టీతో ఉంది ప్రస్తుతం 6వ రౌండ్ ముగిసేసరికి. సో ఇంకా 7వ రౌండ్ రిజల్ట్స్ రావాల్సి ఉంది. సో కొంత ఇక్కడ అధికారుల ఏదైతే జాప్యంతో అధికారుల సమన్వయ లోపంతో కొంత రిజల్ట్స్ లేట్గా వస్తున్నప్పటికీ మొత్తంగా 1000-2000 ఓట్లు 100 ఓట్ల మెజార్టీతోనే ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ లీడ్లో వస్తున్నాయి. మొత్తంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక్కొక్క విధంగా ప్రస్తుతం ఒక్కో పార్టీకి లీడ్ ఇస్తున్నది. సో చివరి వరకు అంటే మొత్తం పటాన్చెరు నియోజకవర్గం వచ్చేసరికి 23 రౌండ్లు ఉంటాయి. సో ప్రస్తుతం 6-7 రౌండ్లు కొనసాగుతున్నాయి. 23వ రౌండ్ వచ్చేసరికి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి రౌండ్లో కూడా మెజారిటీ దోబూచులాడుతుంది. ఒకవైపు ఒకసారి కాంగ్రెస్, ఒకసారి బీజేపీ, ఒకసారి బీఆర్ఎస్ ఇట్లా కొనసాగుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ లీడ్లో ఉన్నప్పటికీ ఇంకా మిగతా మెదక్ సెగ్మెంట్లో కావచ్చు, ఇటు పటాన్చెరు సెగ్మెంట్లో కావచ్చు అక్కడ కాంగ్రెస్ లీడ్లో ఉంటుంది. సో మొత్తం ఓవరాల్గా అయితే మెదక్ పార్లమెంట్ రిజల్ట్ అయితే ఉత్కంఠగా కొనసాగుతుంది. మరోవైపు జైరాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే జైరాబాద్ పార్లమెంట్లో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కొంత లీడ్ ఇస్తూ వస్తుంది. సో 12 రౌండ్ పూసేసరికి జైరాబాద్లో కూడా కాంగ్రెస్ లీడ్ వస్తుంది. 12,000 ఓట్లతో జైరాబాద్లో సురేష్ శెట్కర్ లీడ్ ఇస్తున్నారు. సో జైరాబాద్ పార్లమెంట్లో కూడా మొదటి నుంచి కొంత ఉత్కంఠగా ఉన్నప్పటికీ మొదటి రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ లీడ్ ఇస్తుంది. ఒక మెదక్ పార్లమెంట్ మాత్రం ఉత్కంఠగా ఇంకా కొనసాగుతుంది. ఎవరు అంటే ఇక్కడ ఇంకా క్లారిటీ రావడం లేదు. 100 ఓట్ల మెజార్టీతోనే ప్రతి రౌండ్కు కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అయితే 100-1000 ఓట్ల మధ్యలోనే కొనసాగుతుండడంతో మరికొద్దిసేపటి వరకు అంటే ఇంకా స్పష్టంగా ఇంకా క్లారిటీ రావాలంటే ఇంకా పూర్తిగా చివరి వరకు కూడా ఇది ఉత్కంఠ అయితే మెదక్ పార్లమెంట్లో కొనసాగే అవకాశం ఉంది. సౌజన్య.